హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఈ వీడియోలో తెలంగాణలో 2022లో జరిగిన కానిస్టేబుల్కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది డిస్కషన్ చేద్దాం. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ నుంచి మనకు 2020లో జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్లో ఒకటి మాత్రమే రావడం జరిగింది ప్రాబ్లం ఆ టాపిక్ నుంచి. అదే ఇక్కడ ఉన్న ప్రాబ్లం. సో దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి చూడండి. ఏ యొక్క క్రిందటి సంవత్సరం జీతం ప్రస్తుత సంవత్సరం జీతంలో నిష్పత్తి 4:5. బి యొక్క ఇవే జీతాల నిష్పత్తి 2:3. ఏ మరియు బి క్రిందటి సంవత్సరం జీతంలో నిష్పత్తి 3:4. బి యొక్క ప్రస్తుత జీతం 25,600 రూపీస్ అయితే ఏ యొక్క క్రిందటి సంవత్సరం జీతం ఎంత అని అడుగుతుండు. సో ఏం లేదండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మరియు బి రెండింటిని తీసుకున్నాడు. ఈ ఏ మరియు బి యొక్క లాస్ట్ ఇయర్ కి సంబంధించి రేషియో ఇచ్చింది ఇక్కడ. ఓకేనా, ఏ మరియు బి, ఈ ఏ మరియు బి యొక్క లాస్ట్ ఇయర్ కి సంబంధించి రేషియో ఇచ్చిండు. ఓకేనా, రాస్తున్నా చూడండి ఒకసారి. ఏ మరియు బి యొక్క లాస్ట్ ఇయర్ కి సంబంధించి జీతాలకు సంబంధించి రేషియో 3:4. ఓకేనా, 3:4 అనేది లాస్ట్ ఇయర్ కి సంబంధించి, ఆ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏకి సంబంధించి లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ కి రేషియో ఇచ్చిండు, అండ్ బికి సంబంధించి ఇవే జీతాల నిష్పత్తి అంటే లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ అని. ఓకేనా, ఏకి సంబంధించి లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ ఇచ్చిండు, అండ్ బికి సంబంధించి లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ కూడా ఇచ్చిండు. ఓకేనా, చూడండి ఒకసారి, అది కూడా రాస్తున్నా. ఏకి సంబంధించి లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ రేషియో 4:5 అని ఇచ్చిండు, అండ్ బికి సంబంధించి లాస్ట్ ఇయర్ అండ్ ప్రెసెంట్ ఇయర్ రేషియో 2:3 అని ఇచ్చిండు. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ వరకు నేను బోర్డు మీద తీసుకున్నా. ఒకసారి మళ్ళీ చూడండి, ఏ మరియు బి యొక్క ఓవరాల్ గా 3:4 అనేది లాస్ట్ ఇయర్ మాత్రమే, కానీ ఇక్కడ ఏ యొక్క లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ రేషియో ఇచ్చిండు, అండ్ బి యొక్క లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ రేషియో ఇచ్చిండు. ఓకేనా, ఇది ఏ యొక్క లాస్ట్ ఇయర్ది, ఇది ప్రెసెంట్ ఇయర్, అండ్ బి యొక్క లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, 3 ఉంది. ఇక్కడ ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఇక్కడ చూడండి, 4 పార్ట్స్ వాల్యూ 3 అని ఇచ్చిండు. అయితే మనం ఏం కనుక్కుందాం అంటే 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, 5 పార్ట్స్ వాల్యూ అంటే దేని వాల్యూ వస్తుంది మనకు, ప్రెసెంట్ ఇయర్ వాల్యూ వస్తుంది. అంటే ఏ యొక్క ప్రెసెంట్ ఇయర్ వాల్యూ నేను అనుకుంటున్నా. సేమ్ ఇక్కడ కూడా బి యొక్క లాస్ట్ ఇయర్ వాల్యూ ఇచ్చిండు, ఇక్కడ కూడా బి యొక్క లాస్ట్ ఇయర్ వాల్యూ ఇచ్చిండు. అంటే 2 పార్ట్స్ వాల్యూ ఇక్కడ ఎంత అని చెప్పిండు, 4 అని చెప్పిండు. నేను 3 పార్ట్స్ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నా, అంటే బి యొక్క ప్రెసెంట్ ఇయర్ సాలరీ అనేది ఐడెంటిఫై చేస్తున్నా. ఓకేనా, చూడండి ఒకసారి, 5×3/4. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 3×4 బై ఎంత, ఇక్కడ ఉన్న నెంబర్. నెక్స్ట్ ఏమన్నా లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అయితే చూడండి, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, అండ్ 2 తోని 2 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఓవరాల్ గా 5/2 ఉంది, 4/1 ఉంది. 1×5 అంటే 5, నెక్స్ట్ 4×2 అంటే 8. ఇది ఓవరాల్ గా మనకు వచ్చిన రేషియో. ఎవరి రేషియో మరి ఇది చూడండి ఒకసారి. ఇక్కడ 5 పార్ట్స్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఏ యొక్క ప్రెసెంట్ ఇయర్ వాల్యూ వచ్చింది, అండ్ ఇక్కడ 3 పార్ట్స్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి బి యొక్క ప్రెసెంట్ ఇయర్ వాల్యూ వచ్చింది. అంటే ఇది ఏ యొక్క ప్రెసెంట్ ఇయర్ అని, ఇది బి యొక్క ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించి రేషియో. అంటే ఏ కామా బి యొక్క ప్రెసెంట్ ఇయర్ వచ్చింది. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ బి యొక్క ప్రస్తుత జీతం 25,600 రూపాయలు. ఓకేనా, బి యొక్క ప్రెసెంట్ ఇయర్ సాలరీ ఇచ్చిండు, అంటే 8 పార్ట్ వాల్యూ ఇచ్చిండు, 25,600 రూపీస్. మనం ఏం కనుక్కుందాం ఇక్కడ, 5 పార్ట్స్ వాల్యూ, ఐ మీన్ ఏ యొక్క ప్రెసెంట్ ఇయర్ జీతం ఎంతో కనుక్కుందాం. ఓకేనా, చూడండి ఒకసారి, 8×3 చేస్తే 24 అవుతుంది, రిమైనింగ్ 16, 8 2s 16, ఎక్స్ట్రా 2 zeros, అంటే 8×3,200 అయితేనే 25,600 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 3,200 చేయండి, 5×00 అండ్ 5×00, 5 2s 10. ఓకేనా, 5 3s 15 + 1 16. అంటే ఓవరాల్ గా మనకి 16,000 అనేది ఏ యొక్క ప్రెసెంట్ ఇయర్ సాలరీ వచ్చింది. రైట్, మరి ఫైనల్ గా ఏం అడిగింది చూడండి ఒకసారి, ఏ యొక్క క్రిందటి సంవత్సరం జీతం ఎంత అని అడిగిండు. ఆల్రెడీ మనకు తెలుసు ఏంటిది, ఏ యొక్క లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ కి రేషియో తెలుసు. ఇక ఏ యొక్క లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ కి రేషియో ఎంత, 4:5. ఓకేనా, మనకు అడిగింది ఏంటిది, ఏ యొక్క క్రిందటి సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్, ఐ మీన్ లాస్ట్ ఇయర్ అంటే ఏంటిది, 4 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి.
4 పార్ట్స్ వాల్యూ అనుకోవాలంటే మనకు 5 పార్ట్స్ వాల్యూ తెలిసి ఉండాలి. మరి 5 పార్ట్స్ వాల్యూ అనేది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? ఏ యొక్క ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చూడండి, ఏ యొక్క ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించి అమౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ? 16,000 రూపీస్ వచ్చింది. ఓకేనా, 16,000 రూపీస్ వచ్చింది. సో మనం కావాల్సింది ఏంటిది? ఏ యొక్క లాస్ట్ ఇయర్ అనుకుంటే సరిపోతుంది. అది చూడండి ఒకసారి. 5 3s 15, ఇక్కడ 16 ఉంది, రిమైనింగ్ 10, 5 2s ఎక్స్ట్రా, సో 3 zeros. సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇంటూ 3,200, 4 into 0 0 and 4 into 0 0, 4 2s 8, నెక్స్ట్ 4 3s 12. సో ఓవరాల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 12,800 అనేది ఏ యొక్క లాస్ట్ ఇయర్ కి సంబంధించి జీతం. ఓకేనా, ఈ మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఒకసారి ఇలాంటి మోడల్స్ కవర్ చేస్తూ సో మీ ప్రిపరేషన్ అనేది సో కంటిన్యూ చేయండి.